మరి దాని గురించిన మాటలు మనం చదువుకుందాం. వాక్యము కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన వాక్యము కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం వాక్యము కొరకు. మా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకై వందనాలు. మరి ఈ సమయంలో దేవా, వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడండి అయా. అనేక మంది మరి నిన్ను వెంబడించాలని అయా, నిన్ను అయా పరలోక రాజ్యంలోకి వారు అయా తండ్రి అనేక మందిని తీసుకువెళ్ళాలని వారు ఆశ కలిగి ఉన్నారయ్యా. మరి నీ సిలువ అయా తండ్రి చాలా సులువైనది, కానీ సాతానుడు నాయన దాన్ని భారభరితముగా మనుషుల వైపు అయా వారి మనసులో ఉంచి ఉన్నారయ్యా. తండ్రి, ఈరోజు నీ సిలువను గూర్చిన మాట అయా మనం ధ్యానం చేస్తుండగా అయా పరిశుద్ధాత్ముడా, మీరు మాకు సహాయం చేయండి. మీ కృప చూపించి బలపరచమని నజరేయుడు సజీవుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు దేవుని వాక్యంలో మరి ఏ వాక్యం అయితే ఈరోజు ధ్యానించిపోతున్నామంటే సిలువ. అనేక మంది దేవుని వెంబడించాలని, దేవుని మరి వారు ఆ, ఆరాధనలో కావచ్చు, వాక్యంలో కావచ్చు, విశ్వాసి కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, మరి వెంబడించేవారు ప్రతి ఒక్కరికి ఈ వాక్యము తప్పక అవసరమై ఉన్నది. హల్లెలూయా. సువార్తకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సేవకులు ఎవరైనప్పటికీ అన్యులు దేవునిలోకి వచ్చి వారు నిలబడాలి అన్న కానీ ఈ వాక్యము అవసరమై ఉన్నది. ఆ వాక్యం ఏమిటంటే లూకా సువార్త. అందులో మనం చూసినట్లయితే, దయచేసి బైబిల్ ఉన్నవారు తెలిసి మనము దీంట్లో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త అందులో 9వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త మరి 9వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. ద లూక్ చాప్టర్ 9 వర్స్ 23. మరియు నేను చదివి మీకు వినిపిస్తాను. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యంలో ఎంత చక్కగా దేవుడు మరి చెప్పున్నాడంటే, ఆయన మాట మనం చూస్తే ప్రతి దినము మనం ఏం చేయాలంట, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఎవరిని వెంబడింపాలి అంటే, యేసు ప్రభు స్వయాన ఆయన అంటున్న మాట ఏమిటంటే, నన్ను ఎవరైనా వెంబడించాలి అని మీరు అనుకుంటుంటే మీరు మీ సిలువను ఎత్తుకొని మీరు వెంబడించాలి. మరి సిలువ మరి
ఆ రోజుల్లో యేసు ప్రభు మరి సిలువ వేయబడ్డాడు. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మరి ఈరోజు నీవు, నేను, మనము సిలువ ఎత్తుకొని వెళ్ళాలి. మరి ఆయన్ని వెంబడించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినం అంట. ఈరోజు ఎలా ఉందంటే మనం చూసినట్లయితే చాలామంది మరి యేసు ప్రభు మరి ఆయన ఉపవాసం ఉండి చాలామంది ఉపవాసాలు ఉంటారు, చేస్తుంటారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 40 రోజులు శ్రమ దినాలు అని ఉపవాసం ఉంటారు. అలాగే యేసు ప్రభును సిలువ వేసిన ఆ యొక్క గడియని బట్టి మరి రకరకాలుగా వారి విశ్వాసాన్ని వారు ఏం చేస్తుంటారంటే చూపిస్తుంటారు. మరి యేసు ప్రభు సిలువ వేయబడినాడు. ఆ గుడ్ ఫ్రైడే రోజు అనేక దేశాల్లో మరి ఆ యొక్క గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. ఆ గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఆ యొక్క యేసు ప్రభు బొమ్మలను, సిలువను మరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రదర్శన చేస్తారు. ప్రదర్శన చేసినప్పుడు అనేక మందికి మరి యేసు ప్రభు గురించిన ఆ యొక్క సిలువను గురించి వాళ్ళు ప్రదర్శన చేస్తారు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే మరి ఆ ప్రదర్శనలు లేకపోతే మరి ఆ రోజు సెలవుదినాల్లో ఉపవాసం ఉండడము, లేకపోతే మరి సిలువ వేయబడిన దినము గుడ్ ఫ్రైడే రోజు అని మరి ఉపవాసం ఉండి, లేకపోతే మరొకటి వారి యొక్క విశ్వాసంలో వాళ్ళు కనబరుస్తూ ఉంటారు. యేసు ప్రభు ఏమంటున్నారంటే, నా యొక్క సిలువను గూర్చి మీరు చింతించాల్సిన అవసరత లేదంటాడాయన. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతానంటే, మరి యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి ఆ సిలువను తీసుకొని ఆయన భుజాన యేసుకొని వెళ్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు వచ్చి ఏం చేశారో తెలుసా? ఆయనకు ఈ శ్రమ దూరమవును గాక అని వారేం చేశారంటే ఏడుస్తూ ఉన్నారండి. ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటారో తెలుసా? మీరు శ్రమలోకి రాకుండా ఏంటి? మీరు శ్రమలకు రాకుండా మీరు ప్రార్థన చేసుకోండి. మరి మీ కొరకు, మీ కుటుంబం కొరకు, పిల్లల కొరకు అని చెప్పారాయన. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సిలువ వేయబడ్డానికి వెళ్తున్నాడు. నా గురించి మీరు వద్దు గాని, మీ గురించి మీరేం చేయాలంట? ఏం చేయాలి? మీ గురించి మీరు జాగ్రత్త పడండి అని యేసు ప్రభు స్వయాన స్త్రీలు ఎవరైతే ఆ యొక్క సిలువ ఎత్తుకొని పోతున్నప్పుడు చూసారో, మాట్లాడారో వారిని గూర్చి యేసు ప్రభు ఆయన చెప్తున్నాడండి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత కూడా అక్కడ మనం చూస్తే మరొక ఇద్దరు ఖైదీలను కుడివైపు, ఎడమవైపు మరి సిలువ వేయబడ్డారు. అప్పుడు కూడా ఆ సిలువను గూర్చి యేసు ప్రభు చింతించలేదు. యేసు ప్రభు చింతించలేదు. అందులో ఒక ఖైదీ అతనేమన్నాడంటే, "నువ్వు నజరేయుడైన యేసు అయితే, దేవుని కుమారుడివి అయితే మరి నువ్వు నీ శక్తులను ఉపయోగించి మరి ఇక్కడి నుంచి నువ్వు బయటపడు" అంటాడు. హల్లెలూయా! బయటపడు మమ్మల్ని కూడా బయటపెట్టి అనేసి అతని ఉద్దేశ్యంతో చెప్తాడు. యేసు ప్రభు మౌనంగా ఉన్నప్పుడు పక్కనున్న ఖైదీ ఏమంటాడంటే, "ఈ శిక్ష మనకు తగినది కాబట్టి మనము సిలువ వేయబడ్డాము. ఆయనకు ఈ శిక్ష తగి ఉన్నది కాదు. అయినా గాని ఆయనకు సిలువ వేశాడు. నువ్వు ఇలా మాట్లాడడము మంచిది కాదని" చెప్తాడు. హల్లెలూయా! అయితే
ఆ యొక్క ఖైదీల్లో ఒక ఖైదీ ఏమో హేళన చేస్తుంటాడు. మరొక ఖైదీ ఏమో, "అయ్యా! నీ యొక్క రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటే" యేసుప్రభు అంటారు, "ఈ దినము నుంచి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు." హల్లెలూయా! ప్రైజ్ లార్డ్. అతనేమో సిలువ వేయబడ్డాడు. కొద్ది క్షణాల్లో, కొద్ది గంటల్లో, కొన్ని నిమిషాల్లో తన ప్రాణము పోతుంది. యేసుప్రభువు గూడా సిలువ వేయబడ్డాడు. ఆయన గూడా చనిపోబోతున్నాడు. మరొక ఖైదీ గూడా అతను గూడా చనిపోబోతున్నాడు. కానీ అతనిలో మారు మనసు రాలేదు గానీ, మరో ఖైదీ ఉన్న అతనిలో మారు మనసు వచ్చింది. హల్లెలూయా! ఈరోజు సిలువను గూర్చిన వార్త అనేక మంది అనేక రకాలుగా ప్రకటిస్తున్నారు, తెలియచేస్తున్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! మరి ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడంటే, చాలామంది దేవుని స్వస్థతలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేళ్ళు అనుభవించాలని వస్తూ ఉంటారు. అనుభవిస్తారు గూడా. హల్లెలూయా! ఏం చేస్తారు? అనుభవిస్తారు గూడా. అయితే ఎదుగుతున్న విశ్వాసంలో ఎదుగుతున్న సమయాన కుటుంబ సమస్యలు నువ్వెందుకు యేసుప్రభుని నమ్ముకున్నావని అడిగేవారు, దూషించేవారు ఉండకపోరు. తర్వాత మనం చూసినట్లయితే యేసుప్రభు ఉదాహరణ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, విత్తనము విత్తువాడు వెళుతుండగా ఆ విత్తనాలు కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి. కొన్ని రాళ్ళలో పడ్డాయి. కొన్ని ముళ్ళ కంపల్లో పడ్డాయి. మరికొన్ని రాతి మీద పడ్డాయి. ఆ రాతి చూడండి. మరికొన్ని మంచి నేలన పడ్డాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏంటి? కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, మరి చుట్టుపక్కల ఉండేవారు మర్యాద లేకుండా ఉన్నవారులాగా మాట్లాడుతూ వారిని కిందపరిచినప్పుడు ఏమైపోతుందో తెలుసా? వారు ఆ! యేసు ప్రభుని వెంబడించడము మానుకుంటూ ఉంటారు. ఈరోజు నేను చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. నేను నా పరిచర్యలో నేను బాప్తిసం ఇచ్చాను కొంతమందికి. అందులో ఎవరికైతే బాప్తిసం ఇచ్చానో అందులో ఒక ఆమ, ఆమ చాలా బాధపడుతూ వచ్చింది అంతకుముందు. ఏమని అంటే, "అయ్యా! నాకు ఈ సమస్యుంది. అమ్మా! నాకు ఈ సమస్యుంది. నా కూతుర్లకు పెళ్లి గావాలా? లేకపోతే అది, ఇది" అని బోలెడన్ని సమస్యలు తీసుకొచ్చి చెప్పింది. మరి ఆమె కోసం ఉపవాసం ఉండి, ప్రార్థన జేసి, ఆమె సమస్యలన్నీ తీరినాయి, బాగున్నాయి. వాళ్ళ పాపకు పెళ్లయిపోయింది. అలాగే ఇంకా కొన్ని సమస్యలు నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. ఆర్థికంలో నుంచి ఆ యొక్క అప్పుల బాధలో నుంచి విడుదల ఇచ్చాడు. అయినప్పటికీ ఆమ వస్తున్నప్పుడు కొంతమంది వీధిలో ఉండేవారు ఏం జేశారంటే, నువ్వు చర్చికి వెళ్తున్నావంట గదా! నువ్వు చర్చికి వెళ్తున్నావంట గదా!" అని చాలామంది గుచ్చి అడిగేవారు అడిగారనమాట. అలాగే ఒకరోజు మరి ఆహ్, అంగటి కాడికి అంటే మనకు ఒక దగ్గర అంగడ్లు ఉంటాయి గదా! కూరగాయల అంగడ్లు అయి. అటువంటి చోటకి వెళ్ళినప్పుడు మీరు యేసు ప్రభుని నమ్ముకుంటున్నారంట గదా! యేసు ప్రభుని వెంబడిస్తున్నారంట గదా! చర్చికి వెళ్తున్నారంట గదా! అని తెలుసుకున్న వ్యక్తి అతను చెడుగా చెప్పలేదండి. తను చెడుగా చెప్పలేదు.
తను మంచిగానే చెప్పాడు. ఎలా చెప్పాడంటే, "ఆయనను బట్టి నేను నమ్ముతున్నానమ్మా" అని ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ అంగట్లో వ్యాపారం చేస్తూ చెప్పాడన్నమాట. అప్పుడు కొంతమంది చుట్టూరు మరి వ్యాపారంలో ఎవరైతే మరి ఈ వచ్చున్నారో వారు కూడా కొంతమంది విన్నారు సాక్ష్యం. అప్పుడు ఏం చేసిందంటే, "ఆ! యేసు ప్రభువుని నేను వెంబడించిపోతున్నానని అందరూ అంటున్నారు. నన్ను హేళన చేస్తున్నారు." అది ఇది అని చెప్పి ఏం చేసిందంటే, బాప్తిసం తీసుకున్నామె. బాప్తిసం తీసుకున్న ఈరోజు ఏం చేసిందంటే, నేను చర్చికి రాను అని ఇంట్లో కూర్చుంది. హల్లెలూయా! 2, 3 సార్లు కొన్నిసార్లు ఫోన్‌లు చేసి, పోయి పిలిచి బాగాలేనప్పుడు కూడా రాత్రులు, పగళ్ళు ఏం చేసేదంటే, "రండి మీరు మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, మా కోసం మీరు ఇది చేయాలి, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని" ఎప్పుడు వస్తారని ఎదురు చూపులు చూసే ఆ వ్యక్తి, ఆ యొక్క స్త్రీ ఈరోజు ఏమైపోయిందంటే, సూటిబోటి మాటలతో సూటిబోటి మాటలు ఎవరైతే పలుకుతున్నారో వారిని బట్టి ఈరోజు తన సిలువను ఏం చేసిందంటే పక్కన పెట్టేసింది. బాప్తిసము తీసుకున్న వ్యక్తి, బాప్తిసము తీసుకున్న వ్యక్తి సమస్యలు ఎదురైనప్పుడు, సంఘర్షణ ఎదురైనప్పుడు ఏం చేసింది? తీసి పక్కన పడేసింది. పౌలు జీవితంలో మనం చూస్తే, పౌలు ఆయన జీవితంలో ఎన్ని సమస్యలొచ్చాయండి. ఎన్ని సమస్యలు. ప్రధానుల దగ్గర నిలబడ్డాడు. అనేకుల దగ్గర నిలబడ్డాడు. కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు. ఆ! రకరకాలుగా మరి చేయబడ్డాడు. అయినా గాని ఆ యొక్క సిలువను ఆయన, ఆయన సిలువను పౌలు ఎత్తుకున్న సిలువ, ఆ సిలువను ఆయన ఏనాడు పక్కన పెట్టినవాడు కాడు. ప్రైజ్ ద లార్డ్. పక్కన పెట్టినవాడు కానే కాడండి. ఆయన అనేక మందిలో సాక్షిగా నిలబడ్డాడు. అనేక మందిని దేవునిలో నడిపించాడు. అనేక మందిని బలపరిచాడు. ఈరోజు నీవు ఆర్థిక సమస్యని, కుటుంబ సమస్యని, ఇతరులు నన్ను ఆహ్, గాయపరుస్తున్నారు సూటిపోటి మాటలతో అని, సంఘంలో నీకు ఎవరో పడట్లేదని, ఎన్నో లెక్క వేసుకుంటూ పోతే మనము చెప్పుకోదగ్గానికి సరిపోనివి ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి కారణాలు. ఎతుక్కొని సంఘాన్ని మానుకున్న వాళ్ళున్నారు. సంఘాన్ని పోకుండా మానుకున్న వాళ్ళున్నారు. అందుకనే యేసుప్రభు అంటున్నాడు. ఆయన స్వయాన ఆయన ఏమంటున్నాడంటే, ఆయన చూడండి, మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. లూకా సువార్త 9 అధ్యాయము మరి ఆ యొక్క 23 వచనంలో ఈ మాట ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని యేసు ప్రభువుని వెంబడించాల్సిన అవసరత ఉంది. వారేమో అన్నారని, లేకపోతే వీరేమో అంటున్నారని, లేకపోతే కుటుంబంలో మరి సమస్య నాకు ఇలా చేస్తున్నారని రకరకాలుగా మీరు అనుకుంటుంటారు. నేను నా సాక్ష్యంలో నేను చెప్తాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మోకరించి మా ఇంట్లో వారు, అమ్మ వారు, ఇంకా నాన్న, తమ్ముడు, చెల్లి వీళ్ళందరూ మారుమనసు లేనప్పుడు వారు భయంకరంగా మాట్లాడేవారు. శబ్దాలు చేసేవారు. టీవీ సౌండ్ పెంచుకునేవారు. రకరకాలుగా మాట్లాడేవారు. అయితే నేను పట్టు వదలకుండా ప్రార్థన చేశాను. వారి కొరకు కూడా ప్రార్థన చేశాను. ఈరోజు వారు మారు మనసు పొందుకొని దేవుని సాక్షిగా వారు జీవిస్తున్నారు. నాకంటే విశ్వాసంలో వారు బలంగా ఉన్నారని
నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. పని దగ్గర వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు, నేను పని చేస్తున్న చోట, అక్కడ కొంతమంది చుట్టుపక్కల ఉండేవాళ్ళు, "అయ్యో! నువ్వు భలే భక్తిపరుడివే. భలే భక్తిపరుడివే. నువ్వు ప్రార్థన చేసి పనిలోకి వెళ్తున్నావు" అని చుట్టుపక్కల ఉండేవారు, తోటి పనివారు మరి అనేవారు. ఒకసారి యజమాని చూసాడు. యజమాని చూసి ఏదో చెప్పాలని ఆయన ఒక విషయం మీద వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడాయన నోటికొచ్చినట్టుగా మాట్లాడతాడాయన. చానా బూతులు మాట్లాడేవాడు. అందరితో అట్లానే మాట్లాడతాడాయన. ఆయన పేరు తౌడు సీనయ్య. ఓకే. అయితే ఆయన ఏం చేసాడంటే, నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నది చూసాడో, వెంటనే తన నోరును కట్టివేసి, మౌనంగా ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళిపోయి దాటుకొని వెళ్ళిపోయి నన్ను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఆయన మాట్లాడాడు. నన్ను పలకలేదాయన. ఎప్పుడు చూసినా ఆయన నోటి నిండా ఆ! చెడు మాటలతో మాట్లాడేవాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసినప్పుడు చూసాడో, తన నోరును కట్టివేసుకొని మరలా తిరిగి నా దగ్గరికొచ్చాడు. నాకు ఏ విషయమైతే మాట్లాడాడో, ఆ విషయం మీద ఆయన మళ్ళా వచ్చినప్పుడు నాతో ఆయన పద్ధతిగా మాట్లాడడము నేను ఆయనలో గమనించాను. గౌరవం, మర్యాద ఇయ్యడము గమనించాను. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క పనిలో గూడా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ యొక్క అన్ని విషయంలో దేవుడు జ్ఞానమునిస్తాడు. ఉద్యోగ విషయంలో గావచ్చు, వ్యాపార విషయంలో గావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, అన్ని విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడండి. ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను సహాయం చేస్తాడు. మరి ఎంతోమంది ఏం చేస్తారంటే యేసు ప్రభువుని నమ్ముతూ విశ్వసించినప్పుడు వారు విశ్వాసంలోకి ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో అనేకమైన సమస్యలు ఎదురవుతా ఉంటాయి. మరి ఆ సమస్యలు ఎదురైనప్పుడు వారేం చేస్తారంటే యేసు ప్రభుని విడిచివేస్తుంటారు. అందుకని యేసు ప్రభు ఆయన అందరితో ఇట్లా నేను ఒకరితో చెప్పలేదాయన. ఒకరితో చెప్పలేదు. అందరితో చెప్పాడాయన. పిరికివారును పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. వారేదో అంటున్నారని, వీరేదో అనుకుంటారని, వీరేదో చూస్తారని, నీ భక్తిని నువ్వు దాచిపెట్టుకుంటే, నీ సాక్ష్యాన్ని దాచిపెట్టుకుంటే, నీ మందిరానికి పోవడము ఆపుకునేసుకుంటే, నీ సిలువను నువ్వు తీసి పక్కన పెట్టినట్టే. నీ సాక్ష్యము, నీ యొక్క ఆత్మ సాక్ష్యము నువ్వు ఏం చేసావంట, ఆ సిలువని తీసి పక్కన పెట్టేసావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఈ ఒక్క వచనం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. మనల్ని బలపరుస్తున్నాడాయన. పట్టు వదలకుండా నీ ప్రార్థన చేయి. నీ కుటుంబంలో సమస్యలు దూరం చేయగలిగిన దేవుడు మన దేవుడు. నీ యొక్క మారు మనస్సు లేని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనస్సును ఆయన అనుగ్రహించువాడే ఉన్నాడు. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఏ సమస్యల నుంచి నువ్వు కొట్టుమిట్లాడుతున్నావో ఇప్పుడు, ఆ సమస్య నుంచి దేవుడు విడుదలను ఇచ్చేవాడు ఉన్నాడు. ఎప్పుడు అంటే, ఆయన సిలువను నువ్వు ప్రతి దినము మోస్తున్నప్పుడు, ప్రతి దినము ఆయన సిలువను నువ్వు ఎత్తుకుని ఉన్నప్పుడు, దేవుడు తప్పకుండా నిన్ను ఆయన తప్పిస్తాడు. తప్పిస్తాడు. దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ జనమా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ప్రతి దినము మనము ఆయన సిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలి. ఆయన సిలువ అంటే ఎక్కడికో పోయి
మరి ఆ సిలువను తయారు చేసుకొని భుజానేసుకొని ప్రదర్శనలు చేయడం కాదండి. ఆ ప్రదర్శనలు చేసిన దానివల్ల నువ్వు తెలియచేస్తావు యేసు ప్రభు గురించి. కానీ నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ సిలువని ఎప్పుడైతే నువ్వు ఎత్తుకొని ప్రతి దినము నువ్వు ఆయనను వెంబడిస్తావో, అప్పుడు అనేక విషయాలు నీకు ఎదురవుతున్నప్పుడు నువ్వు వాటన్నిటిని జయించుకొని దేవుని మహిమపరుస్తావు. దేవుడు నిన్ను చూసి ఆయన మహిమపరుస్ మహిమపరచబడతాడు. మరొకసారి నేను ఈ మాటను చదివి వినిపియాలనుకుంటున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆయనను వెంబడించే వారిగా, ఆయనను మనము ఘనపరిచేవారుగా మనం ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రతి దినము మా సిలువను మేము ఎత్తుకొని అయ్యా నిన్ను వెంబడించే భాగ్యమును, కృపను, జ్ఞానమును పరిశుద్ధాత్ముడ మాకు దయచేయండి. ఎవరో చూస్తున్నారని, ఎవరో ఏమో అంటున్నారని, ఇంట్లో వారు ఆ శబ్దాలు అయా రకరకాలుగా అయా తండ్రి ఇబ్బంది పెడుతున్నారని కాకుండా, ఎవరి సిలువ వారిని మోసుకొని అయా నిన్ను వెంబడించే కృపను అయా ప్రతి ఒక్కరికి జ్ఞానము దయచేయండి. అయ్యా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనమునైనా మొలిచింది, కానీ ముళ్ళు దానిని అణిచివేశాయ్యా. ఈరోజు ఈ లోకం అనే అనేక ముళ్ళులున్న ఈ యొక్క లోకంలో మేము ఎదగడానికి అనేక మంది తొక్కివేస్తుండగా అయా వెదుగుటకు మీ కృపను మాకు దయచేయండి. రాళ్ల మధ్యలో పడిన తండ్రి అయా మంచి నేల లేనందువల్ల అయా మొలిచి మళ్ళా ఎండిపోయిందయ్యా. దేవానికి స్తోత్రమయ్యా. రోడ్డు పక్కన పడిన విత్తనమునైనా పక్షులు తినివేశాయి. ఈరోజు సాతానుడునైనా మా హృదయంలో అయా పడిన వాక్యమును ఎత్తుకొని పోకుండా మీరు కంచి వేసి కాపాడండి. మంచి నేలన పడి అయినా అయా ఫలించే విత్తనముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ, మా సిలువను మేము ఎత్తుకుని నిన్ను వెంబడించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వాక్యము వింటున్న మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి